ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర మొన్న శనివారం రాత్రి నాడు ఒక దుర్ఘటన జరిగింది. చాలా బాధాకరం. ఒక మహిళ పైన బలాత్కారం జరిగిందని ఆరోపణలు, అదేవిధంగా జరిగిందని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ ఈయూ గారు, మన టెంపుల్ చైర్మన్ ఇక్కడ నా పక్కన ఉన్నారు. వీళ్ళు ఈ దుర్ఘటన జరగగానే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు 8 మంది అని చెప్పడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ మహిళ వాళ్ళు మాకు ఒక్కడే విజ్ఞప్తి, వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఎవరికైనా జరిగినా కానీ మనకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుందని చెప్పేసి. కాబట్టి వాళ్ళ గురించి పేర్లు నేను తీసుకోను. జరిగింది మాత్రము మంచిది కాదు. ఇంత మంచి పెద్ద ఆలయం దగ్గర, అది కూడా ఆలయం నుంచి 500-600 మీటర్ల దూరంలో కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గుడి దగ్గర జరిగిందని, గుడికి వచ్చింది, దర్శనానికి వచ్చింది వాస్తవము. కానీ ఆ రాత్రి ఆ మహిళ వాళ్ళ చుట్టాలతోని ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అది చూసి ఊరుకొండపేటలో ఉన్న గ్రామస్తులు 7 మంది, కొంతమంది 8 మంది అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళ ఆ మహిళని పట్టుకొని వాళ్ళ చుట్టం ఉన్న మనిషిని చేతులు కట్టేసి బలాత్కారం జరిగింది. ఆ రోజు జరిగిందని కాదు, జరిగింది, అది నిజము. ఈ రాక్షసులు చేసిన పనికి ఈరోజు నిజంగా ఊరుకొండపేట గ్రామస్తులు కానీ నా జస్త నియోజకవర్గం కానీ తల దించుకున్నట్టయింది. మాకు నిజంగా బాధాకరం. ఖచ్చితంగా ఆ రాక్షసులని వదిలే ప్రసక్తి లేదు. ఎవరైనా ఉండండి. కొంతమంది వచ్చి చెప్పిన దాంట్లో 6 మంది బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, 2 బీజేపీ వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి లింక్ అయిన ఆ పార్టీలో ఉన్న సభ్యులు వాళ్ళు. అయినా కానీ నేను ఈరోజు ఆ పార్టీ పెద్దలను కానీ ఎవరిని కానీ నేను చిల్లర రాజకీయాలు చేస్తలేదు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా కానీ ఆ పార్టీలో ఇలాంటి చేయని చెప్పి మాత్రం ఎవరు చెప్పరు. కానీ ఆ వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళు ఏందనేది మీకు కూడా మీడియా కూడా చెప్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తారు. ఈరోజు ఈ ఆలయం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ జెడ్పీటీసీకి నిలబడ్డప్పుడు ఇక్కడికి ఆలయం నింటే దేవుని ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత 3 సార్లు ఆయన ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా ఇక్కడనే ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నేను కూడా మన ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా నేను కూడా ఇక్కడికి వచ్చేసి దేవుని పాదాలపైన నా బీఫామ్ పెట్టి నేను బీఫామ్ వేయడం జరిగింది. ఈరోజు ఇంత పవిత్రమైన స్థలం గురించి అందరూ మాట్లాడుతుంటే నాకు కూడా బాధగా అనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా మేము అందరం అండగా నిలబడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.